హలో నమస్తే. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శారదా గారు. నమస్తే మ్యామ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే, మనం రోజువారీ జీవితంలో వాటర్ తాగుతూ ఉంటాం. వాటర్ బాటిల్ కొనుక్కొని అది తాగేసి వాటర్ బాటిల్ పడేస్తూ ఉంటాం. అలా పడేసినట్టే మన జీవితం కూడా ఉంటుందా? తప్పకుండా మనం ఎలా చూస్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఇది వాటరే కదా అని తాగి పడేసామనుకో, దాని వాల్యూ కూడా మనకు తెలియాలి కదా! ఇది వాటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ ₹10 పెడితే మనము వాటర్ పోసాము. దీని వాల్యూ ₹10. అవును. అదే దీంట్లో వాటర్ కాకోకుండా మీరు పాలు పోసారనుకోండి, దాని విలువ ₹10కి ఈక్వల్ అవుతుందా? కాదు కదా, పెరుగుతుంది. అదే ఒక పెట్రోల్ వేసామనుకోండి, దాని వాల్యూ కూడా పెరుగుతుంది కదా! ఆ పెట్రోల్, వాటర్ కాకోకుండా మనం ఒక పాదరసం లాంటి పదార్థాన్ని వేసామనుకో, పాదరసం చాలా కాస్ట్లీ కదా. అవును. ఆ పాదరసము కాకోకుండా ఒక వెండినే కరిగించి ఇందులో వేసామనుకో, ఈ బాటిల్ వాల్యూ పెరుగుతుందా? అవును. అదే వెండి కూడా కాదు, బంగారం, చాలా విలువైంది బంగారమే వేసామనుకో, అప్పుడు దాని విలువ పెరుగుతుందా? పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకో తెలుసా? ఈ బాటిల్ కాదు మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నది, ఈ బాటిల్లో ఉన్నటువంటి పదార్థాన్ని ఇంపార్టెన్స్ ఇస్తుంది. నువ్వు నీళ్లు పోస్తే ఒక విలువ ఇచ్చింది, పాలు పోస్తే ఒక విలువ ఇచ్చింది, వెండి ఇస్తే ఒక విలువ, బంగారం వేస్తే ఒక విలువ, పాదరసం వేస్తే ఒక విలువ. దేని విలువ దానికి ఉంటుంది కదా. మనుషుల్లో కూడా అంతే. ఈ వాటర్ తాగిన వెంటనే ఈ బాటిల్ని మనం పడేసేంత ఈజీ కాదు. మనుషులతో లీడ్ చేయాలి, మన లైఫ్ లీడ్ చెయ్యాలి అంటే ఎందుకో తెలుసా? రకరకాల మనుషులు ఉంటారు. ఒకరు పాదరసం లాంటి వాళ్ళు ఉంటారు, ఊరికే ముట్టుకుంటే కరిగిపోయే వాళ్ళు ఉంటారు. ఒకరు గట్టిగా బంగారం లాగా ఉంటారు, ఒకరు మెరిసే వాళ్ళు ఉంటారు, ఒకరు చూపించుకునే వాళ్ళు ఉంటారు. ఊరికే కొంతమంది ఎచ్చులు చెప్పుకుని బతికే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అణిగి మణిగి ఉండేవాళ్ళు ఉంటారు కదా. ప్రతి మనిషిని మనము ఈ బాటిల్లో వేసి కంపారిజన్ చేయాలంటే, ఈ బాటిల్ అనేది వాళ్ళ బాడీ అయితే, కంపారిజన్ అనేది లోపల ఉన్నటువంటి పదార్థం. మనం ఏమి అనేది ప్రూవ్ చేసుకోవాలంటే, మన క్యారెక్టర్ అనేది మనం ఈ బాడీని చూసి ఎవరు చూడరు. ఆ బాడీకి కాదు ఇచ్చేది ఇంపార్టెన్స్, వాళ్ళ థాట్స్కి. నాలెడ్జ్ అనేది మన థాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ ఆలోచన చేస్తే మనం ఆ వైపు ఎదుగుతుంటాం. ఇప్పుడు ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఇప్పుడు వెండి బంగారం లాగే ఒక 5 మంది మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకే క్వాలిటీతో ఉన్నారు, అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. లేకపోతే ఒక బంగారు వ్యాపారస్తుడే ఉన్నాడు, ఆయన బంగారమే తయారు చేస్తాడు. ఎంతసేపు అయినా దాన్ని కరిగించాల్సిందే, దాన్ని వస్తువు తయారు చేయాల్సిందే. అది ఓల్డ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ లేటెస్ట్ వర్షన్ తయారు చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ లేటెస్ట్ వర్షన్కి ఇంకా మాడిఫై చేస్తాడు, దానికి డల్ ఫినిష్ అని అలా అన్ని ఫినిషింగ్ ఇచ్చుకుంటూ వస్తుంటాడు. మనిషి కూడా అంతే. ఒక మనిషి ఎప్పుడు ఒకే రకంగానే ఉన్నాము అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. చేంజ్ అవుతూ ఉండాలి, పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి. మనం ఎలా చేంజ్ అవుతే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలం మనుషుల్ని మనల్ని కంపారిజన్ చేస్తే, మనలాగా వాళ్ళు ఉండరు, వాళ్ళలాగా మనం ఉండం. ఎందుకో తెలుసా? వాళ్ళ సిద్ధాంతాలు వేరే, మన సిద్ధాంతాలు వేరే. మనం మోడర్న్గా ఉండాలి అని ఆలోచన చేస్తాం, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం మీద డిపెండ్ అయి ఉండాలి అని అంటారు. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక విలేజ్లో చదివిన అవేర్నెస్కి, సిటీలో చదివిన అవేర్నెస్కి చాలా డిఫరెన్సేషన్ ఉంటుంది. సిటీలో చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే, ఒక ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలంటే మనకి విలేజ్లో దొరకదు కదా. ఒక ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకోవాలంటే విలేజ్లో దొరకదు. అదే సిటీలో అయితే అన్నీ దొరుకుతాయి, అన్ని కలుగురు గంపలాగా ఉంటాయి. ఇప్పుడు ఈ బాటిల్లో ఏ వస్తే ఆ వాల్యూ ఎలా వచ్చిందో, మన లైఫ్లో కూడా వాల్యూని అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి కూడా మనం డిమోటివేట్ అవుతూ ఉంటాం. మన ఫ్రెండ్స్ కానీ, మన పరిసరాలు కానీ, మన సరౌండింగ్ కానీ, అలాంటి వాటినన్నీ మనం అవాయిడ్ చేసేసి, మనం అంటే ఏంటి, బెటర్గా ఎలా తయారు చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుండ తయారు చేసేవాడు ఉన్నాడు, ఒక కుండ కాపరి. ఆ కుండను తయారు చేస్తాడు ఫస్ట్. ఈ కుండలు సమ్మర్ అయిపోయిన వరకే కుండలు తీసుకొని నీళ్లు పోసుకుంటారు, తాగుతారు. అదే సమ్మర్ అయిపోయిన తర్వాత ఆ కుండలు తీసి నెక్స్ట్ ఇయర్ వరకు దాచిపెట్టి ఆ నెక్స్ట్ ఇయర్ వాడతారు. అలా కాకోకుండా ఇప్పుడు మోడర్న్గా ఆ కుండలకు కూడా పెయింట్లు వేసి షో పీసుల్లాగా రోడ్ల సైడ్లో అమ్మేస్తున్నారు కదా. అది ఇంటెలిజెన్స్ అనేది. మనిషి అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. మన కష్టాన్ని బట్టి, మన సుఖాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి మనము మెల్ట్ అవుతూ ఉండాలి. ఒక పాదరసం ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఇక్కడ ఒక డ్రాప్ వేస్తే అక్కడ దాకా వెళ్ళిపోతుంది పాదరసం ఫాస్ట్గా. మనిషి యాటిట్యూడ్ కూడా అలానే ఉండాలి. ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచన చేయాలి, ఉన్నతిగా ఉండాలి. మనం ఒకరిని మోటివేషన్ చేస్తున్నాము అంటే, మనకంటే గొప్ప వాళ్ళని మనం ఫాలో అయితే మనం కూడా
వాళ్ళలాగా తయారవుతాం. అంతేగాని మనకు ఒక బ్యాచ్ ఉంటుంది, ముందుకు వెళ్తే వెనక్కి లాగే బ్యాచ్ ఉంటుంది. అలా లాగుతున్నారని మనకి ఒకవేళ తెలిసిందనుకోండి, ఈ బాటిల్లో వాటర్ అయిపోయాక దీనికి వాల్యూ ఇవ్వకుండా ఎలా ఇసిరి పడేస్తామో, ఆ ఫ్రెండ్స్ని కూడా అలా ఎప్పుడైతే మనం ఇసిరి పడేస్తామో, ఈ వాటర్ని మాత్రమే తాగి బాటిల్ని ఎలా పడేస్తామో, ఆ ఫ్రెండ్స్ని కూడా అలా ఇసిరి పడేసామనుకో మనం ముందు వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. కాదు అనుకోండి, ఫీల్ అవుతారు, అరే నాకు ఈ వాటర్ ఇచ్చింది తాగాను, ఈ బాటిల్ పడేసాను ఎందుకు అనుకున్నారనుకోండి, ఇది పొల్యూషన్గా మన మీద ఎలా కూర్చుంటుందో, ప్లాస్టిక్ ఆల్సో వన్ ఆఫ్ ద పొల్యూషన్ కదా, ఎలా పొల్యూషన్ అయి మన తల మీద కూర్చుంటుందో అలా వాళ్ళు కూడా మన తల మీద ఎక్కి మనకి ముందుకు వెళ్ళనివ్వరు, వెనక్కి వెళ్ళనివ్వరు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, ఎప్పుడే కానీ మనము ఒకే రకంగా ఉండకూడదు. ఇప్పుడు ఒక ఆకు మిడత ఉంటుంది, కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది, మిడతను చూసి నేర్చుకుంటాం. ఈ ఊరికెళ్తే ఈ ఊరు కలర్‌లో ఉంటుంది, ఆ గోడ మీద వెళ్తే ఆ గోడ కలర్ తయారవుతుంది, ఇంకో గోడ మీద వెళ్తే ఇంకో గోడ కలర్ తయారవుతుంది. అలా మనిషి కూడా ఏ ఊరెళ్తే ఆ ఊరు పాట పాడాలి. నా ఊరు పాటే నేను అన్ని చోట్ల పాడతానంటే అది కుదరదు. అంటే మోడిఫై అవుతూనే ఉండాలనేది దీని యొక్క. చూశారు కదండి. మనం తాగి పడేసిన వాటర్ బాటిల్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో, అలా మన జీవితాన్ని అలా వదిలేయకుండా ముందుకు సాగించాలి మేడం శారదా గారు చెప్పారు. అలాంటి మంచి మంచి విలువలు కలిగిన జీవితాన్ని కొనసాగించాలంటే ఇలాంటి మరెన్నో మోటివేషనల్ స్పీచెస్ చూడాలి మీరు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.